మధ్యాహ్నం 1:30 అవుతున్నది. తెలంగాణ ఆడబిడ్డ ఒక అంటరాని జాతులకెళ్ళి పుట్టి అంటరానోళ్ళ గురించే భారత చట్టాలు రాజ్యాంగాన్ని వీళ్ళ హక్కుల గురించి జీవితం మొత్తం అర్పించిన అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద కనీసం ఆయన్నే చెప్తాడు, పోజులు కొట్టుకుంటా పొంగనాలు కొట్టుకుంటా నోరు తెరిస్తే అబద్ధాలు. మా ప్రజాప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, మీరు చెప్పండి, ఐడియాస్ ఇయ్యండి, మీరు ధర్నాలు చేస్తే మేము సహకరిస్తాము అని చెప్పుడు. కనీసం టెంట్ కూడా వేయనీయకుండా ఒక రాత్రి 10-10:30కు భార్యాభర్తలు, అది వాళ్ళు కూడా జర్నలిస్టు, అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టు ఇంటి మీద పోయి ఒక వార్త ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో ప్రజల పక్షాన ఒక అన్యాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తే గుండాలు ఇంటికొచ్చి, మధువంశీ అనేటోడు ఇంటికొచ్చి, అరే మాదిగా లంజా కొడుక నువ్వు మా మీద రాస్తావురా, మా మీద వార్తలు రాస్తావురా అని బూతులు తిట్టుకుంటా భార్య మెడ బట్టి ఇట్లా బట్టి, చెంపలు బట్టి ఇట్లా బట్టి, ముక్కు బట్టి ఇట్లా మూసి కొట్టి ఆఖరికి తన్ని పోతే ఇప్పటిదాకా ఇంకా పోయిన ఆదివారం జరిగితే ఇప్పటిదాకా తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ సొంటోళ్ళు వాళ్ళ జీవితాలు మొత్తం పనంగా పెట్టి కొట్లాడినరో 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో అదే సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డ రోడ్డు మీదకి వచ్చి తన మీద తన భర్త మీద దాడి జరిగిందని చెప్పుకునే స్వేచ్ఛ లేక ఆ కులం ఏ కులం అయితే ఏ కులాలు ఆ కులాల అహంకారం అందరి కులంలో ఉన్న మొత్తం చెప్తలేను నేను, వాళ్ళకు ఉన్నటువంటి కొంతమందికి ఉన్నటువంటి అహంకారము ఇలా ఇంకా 80 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రదక్షిణ ఇస్తున్నది, చిట్యాల మండలంలో ప్రదక్షిణ ఇస్తున్నది. మరి ఆయన ఎవరు? ఆ వంశీకృష్ణ అంటే ఆయన ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక రౌడీ షీటర్. నిన్న మొన్న కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా కొట్టిండట ఆయన, అంతేనా? మొగుళ్ళపల్లి కాంగ్రెస్ అధ్యక్షుని కొట్టిండట. మరి ముఖ్యమంత్రి గారు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన నీ భాష, నీ భాషను ఆదర్శంగా తీసుకొని మరి ఈయన గుండా తయారైందా మాకు తెలుస్తలేదు. ఇది జరిగిన ఎన్ని రోజుల తర్వాత దీన్ని మత్పరిచి మాయ చేసి ఈ కేసును పొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇగో ఇక్కడ కూర్చొని అడుగుతున్నది, రేవంత్ రెడ్డి నీ లండన్లో ఏం టైం అయిందో ఇప్పుడు నువ్వు పండుకొని ఏమో తెలియదు, కానీ మరి నీ ఇంటెలిజెన్స్ ఎవడన్నా ఉంటే తెలుసుకో. నీ పతనం ఎట్లాగో స్టార్ట్ అయింది, కానీ ఇది ఆగకుంటే ఆ దుర్మార్గుడు ఎవరైతున్నారో ఇమ్మీడియట్ తీసుకుపోయి బొక్కల పడేయకుండా మీరు కాపాడే ప్రయత్నం మీ ఎమ్మెల్యే. ఇదేంటంటే ఎమ్మెల్యే వెల్మా, నువ్వు చెప్పినటువంటి సగం బస్తా బియ్యం సరిపోతున్నావు కదా కులానికి, పోయిన ప్రభుత్వం మీద చేసినావు కదా, దండయాత్ర చేసినావు కదా, ఆయన ఎమ్మెల్యే, ఆ సామాజిక వర్గం డిఎస్పీ, ఆయన ఇప్పటికీ 4 ఏళ్ళ పైన అయిందట ఆయన ఉండి. మరి ఆయన ఎంత పెద్ద పైరవకారం తెలుస్తలేదు, కానీ రెండోసారి పోస్టింగ్ అంటే ఇక్కడ పోయిన గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు, ఈ గవర్నమెంట్లో కూడా ఆయనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఆయన కూడా మళ్ళీ సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఇగో ఆడవాళ్ళందరూ బయటకు వచ్చిర్రు. నువ్వు ఇప్పుడు మొత్తం పోయి బెదిరిస్తున్నట. నీ ప్రజాపాలన కాదు, గుండా పాలన అనేది రేవంత్ రెడ్డి. నువ్వు హోమ్ మినిస్టరు, మళ్ళా పోలీసు వాళ్ళు మొత్తం పోయి ఫ్లెక్సీలు కూడా ఏయనీయకుండా మళ్ళాగే అంబేద్కర్ సాధ్య పొద్దున్నేసే అంబేద్కర్ గురించి మాట్లాడు, ఇవన్నీ కాదు. అంబేద్కర్ ఏ వర్గాల గురించి కొట్లాడిండో, ఏ వర్గాల హక్కుల గురించి కొట్లాడిండో వాళ్ళకి హక్కులు వస్తున్నాయా లేవా అని చూడాలి. మొత్తం 50 మంది మహిళలు కూడా పొద్దున్నేసే నేను మహిళలను కరోడ్పతిలను చేసిన, నేను తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన, విగ్రహాల మూర్తులు కాదు, మనస్సులను బాధ పెట్టి గడ్డపారాలతోని వాళ్ళ గుండెల మీద కొట్టిస్తున్నావు కదా ఆడోళ్ళయి. ఇప్పుడు ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి జరిగిన అన్యాయానికి ప్రొటెస్ట్ చేస్తుంటే టెంట్ కూడా వేయలేని సిచ్యువేషన్లలో నీ చెత్త ప్రభుత్వం, నీ ప్రజాప్రభుత్వం కాదు, నీది రౌడీ షీటర్ల ప్రభుత్వం. నువ్వు అందరికన్నా ఎక్కువ కేసులు నీ మీదే ఉన్నాయి. మొత్తం దేశంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి మీదే ఉన్నది. నీకు మీ ఉప ముఖ్యమంత్రికి నువ్వు ఈ సామాజిక వర్గాలకెళ్ళి వచ్చినావు కదా, మా బట్టన జర చూడు, మరి గోడ వీళ్ళ సంగతి ఏందో చూడు. ఇప్పుడు ఇక్కడికెళ్ళి మాట్లాడుతున్నాం. ఇది విన్న వెంటనే నువ్వు ఆ దుర్మార్గుని అరెస్ట్ చేయాలి. అవసరమైతే నీ ప్రభుత్వంకి వెళ్ళి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్లకు జరిగినటువంటి అన్యాయానికి కాంపెన్సేట్ నువ్వు ఎట్లా చేస్తావు? తప్పైందని క్షమాపణ కోరుతారా మీరు? ఇంకొకటి ఏంటంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత ఆడబిడ్డ మీద చేయేసిండు కాబట్టి ఇంకో అడిషనల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏమమ్మా తప్పు చెప్తున్నా? నువ్వు కరోడ్పతిలను చేసిన కాదు, వీళ్ళ హక్కులు
రావాల్సిన అవసరం ఉన్నది. ఇవి కనుక జరగకపోతే ఇది ఇక్కడితో అయిపోతుంది అనుకుంటారేమో. మీరు టెంట్లు ఇప్పియలేదు, ఆ తర్వాత ఫ్లెక్సీలు కట్టనియలేదు అనుకుంటారేమో. మేము మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుపోతాం. అవసరమైతే మీరు రాహుల్ గాంధీ కాడికి కూడా ఈ సెగ తలుగుతుంది చూడుండ్రి. దళితులను మాట్లాడతారు కదా, దళితులకు నీ పాలనలా ఇక్కడ కొంతమంది దుర్మార్గము దాడి అయితే అది కూడా పత్రికా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది కదా, దీన్ని మేము ఇక్కడితోటి ఆపే సమస్యనే లేదు. దీన్ని తీసుకపోతాం చర్చ కనుక దీని మీద చేసి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ కనుక తీసుకోకపోతే ఈ సెగ మీ దానికి వచ్చేటట్టు మాత్రం చేస్తాం. ఇది వదిలిపెట్టే సవాలే లేదు.